అలానే మిస్సెస్ రావు. ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద దేశాలు తెలుగు రాష్ట్రాల వైపు చూస్తూ ఉన్నాయి. టాప్ 200 కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అయితే ఏ కంపెనీని ఏ రాష్ట్రం ఆకర్షిస్తుంది అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశం. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా టెస్లా ఒక బ్రాండ్. టెస్లా కార్లు అనగానే అవి సక్సెస్ఫుల్ అనేది ఒక పేరుంది. విద్యుత్ కార్లను తయారు చేయడంలో, ఎలక్ట్రిక్ కార్లని తయారు చేయడంలో కానీ, అమ్మకాల్లో కానీ వరల్డ్ నెంబర్ 1 టెస్లా. మరి అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా, కర్ణాటకకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా, లేదంటే మహారాష్ట్రకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా, లేదంటే గుజరాత్ వాళ్ళు తీసుకెళ్తారా? ఇలాంటి చర్చ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అయితే టెస్లాని మించినటువంటి చైనా బ్రాండ్ BYD, దాన్ని తెలంగాణ ఆకర్షించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా BYDని తెలంగాణలో ల్యాండ్ అయ్యేలాగా ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. చైనాకు సంబంధించినటువంటి BYD కంపెనీ, BYD కార్లను తయారు చేస్తున్నటువంటి కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లో స్థలాలని, భూముల్ని ఎంక్వైరీ చేస్తుంది, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది. BYD కార్లను తయారు చేసి టెస్లా కంటే మించినటువంటి విధంగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పేరున్నటువంటి క్వీన్ ఎల్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతుంది. దానికి సంబంధించి 3 ప్రాంతాల్లో ఇప్పటికే భూములకు సంబంధించినటువంటి సర్వేలు చేశారు, అలాగే భూములను పరిశీలించారు. రాబోయేటువంటి రోజుల్లో క్వీన్ ఎల్ అనేటువంటి కంపెనీ BYD కార్లను తయారు చేయడానికి తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంది. అత్యంత త్వరలోనే ఇది జరగబోతుంది ఒప్పందం. ఆంధ్రప్రదేశ్కి టెస్లా వస్తుందని చెప్పి ప్రచారం హోరెత్తుతుంది. ఆ హోరు అలా కొనసాగుతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి వస్తుందా రాదా తర్వాత సంగతి. వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్తున్నారు. బట్ టెస్లా అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డోల్డ్రమ్స్లో పడిందని చెప్పి తాజా న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో టెస్లాని మించిపోయినటువంటి చైనా కంపెనీ క్వీన్ ఎల్ని ఇప్పుడు BYD కార్లను తయారు చేయడానికి తెలంగాణ ఇప్పుడు అడ్రస్ అయింది, తెలంగాణకి ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే తాజాగా వచ్చినటువంటి నివేదిక ప్రకారం చైనా తయారు చేస్తున్నటువంటి ఈ BYD కారు టెస్లాని మించిపోయింది. టెస్లా హై ఎండ్ కార్ని మించిపోయింది. ఇది కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఈ BYD తోటి. అదే టెస్లా అయితే కనుక 15 నిమిషాలు ఛార్జ్ పెడితే తప్ప 400 కిలోమీటర్లు చేయలేము. అంటే టెస్లాని మించిపోయినటువంటి విధంగా ఈ BYD ఉంది. చైనా కంపెనీ ఆ విధంగా తయారు చేసింది. సో ఇప్పుడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా అమెరికా కంపెనీలు కానీ లేదంటే చైనా కంపెనీలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలని టార్గెట్ చేశాయి. ఎక్కడ పెట్టుబడులు పెడితే బ్రాండ్ ఎలివేట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అధ్యయనం చేసి తెలంగాణలో BYD కార్ల ఫ్యాక్టరీని పెట్టి కార్లను తయారు చేస్తే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందుతుంది. ప్లస్ భారతదేశం యొక్క మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనేటువంటి విషయాన్ని కూడా చైనా గ్రహించింది. పైగా ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాయి. ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం అనివార్యంగా ట్రంప్ చేసినటువంటి డిమాండ్ మేరకు దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులుగా తీసుకొని చైనా కంపెనీ టెస్లా కంటే ముందు ల్యాండ్ అవుతుంది. అది కూడా ఎక్కడంటే తెలంగాణలో వస్తుంది. తెలంగాణలోనే ఈ ఫ్యాక్టరీని పెట్టడానికి ఫైనల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇక శంకుస్థాపన చేసి ఈ ఫ్యాక్టరీని ప్రారంభించడమే మిగిలింది. శంకుస్థాపన చేసి నిర్మాణం చేసి ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం మిగిలింది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఒప్పందాలు, అన్ని రకాల డీల్ అయిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి?
టెస్లానేమో ఆంధ్ర వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టెస్లా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు లైజనింగ్ చేస్తున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐ టైకూన్స్ తోటి ఇలాంటివన్నీ కూడా వినిపించాయి మనకి. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ స్పష్టంగా అయితే లేవు, కానీ టెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్లో టెస్లా వస్తుందని చెప్పి మాత్రం చెప్తూ ఉన్నారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు, చాలా వరకు సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు. కాకపోతే ఎలన్ మాస్క్ నుంచి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రావాలి. మరోవైపు ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేటువంటి దానికి సలహాదారుగా ఉన్నారు. ఆయన దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ట్రంప్ సలహాదారుగా ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల కాలంగా కొన్ని లక్షల మంది రోడ్డును పడ్డారు. దాంతో ఆయన మీద ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్ల అమ్మకాలని తగ్గించేసింది. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే 2025, 26, 2024, 25 అమ్మకాలను తీసుకుంటే టెస్లా BYD అమ్మకాలను తీసుకుంటే BYD ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలని టెస్లా కంటే మించిపోయింది. అంటే ఎప్పుడైతే ఎలన్ మాస్క్ గ్రాఫ్ తగ్గిపోయిందో చైనాకు సంబంధించినటువంటి కంపెనీ యొక్క BYD తయారు చేసిన కంపెనీ క్వీన్ ఎల్ అనేది దాని బ్రాండ్ని పెంచుకుంది ప్రపంచవ్యాప్తంగా. సో అలాంటి బ్రాండ్ని చాకచక్యంగా తెలంగాణ ప్రభుత్వం హ్యాండిల్ చేసింది. బట్ టెస్లా కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఎదురు చూస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ రెండు కంపెనీలని తీసుకురావడానికి లేదా టెస్లాని తీసుకురావడానికి నువ్వా నేను అన్నట్టు పోటీ పడ్డారు. మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదా గుజరాత్ కానీ, ఇవన్నీ కూడా పోటీ పడ్డాయి. కాకపోతే ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పి వచ్చినటువంటి న్యూస్ అంతర్జాతీయంగా కానీ లేదా జాతీయంగా కానీ, ఈ లోపలనే చైనా కంపెనీని ఆహ్వానించి లీడింగ్లో ఉన్నటువంటి చైనా కంపెనీకి ఒక ఆశ్రయం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో రాబోయేటువంటి రోజుల్లో టెస్లా కార్ని తలదన్నేలా చైనా కార్, ఎలక్ట్రిక్ కార్ రాబోతుంది. అది కూడా తెలంగాణలో మేడ్ ఇన్ తెలంగాణ BYD కార్ రాబోతుంది. ఇది టెస్లాని మించినటువంటి ఆప్షన్స్ తోటి, టెస్లాని మించినటువంటి సదుపాయాలతోటి, అలాగే కొనుగోలుదారులకు కూడా అందుబాటులో ఉండేటువంటి ధర. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టెస్లాలో సగం ధరకే BYD కార్ అమ్ముతున్నారు. కాబట్టి మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇప్పుడు చైనా కంపెనీ వస్తుంది. టెస్లాని మించినటువంటి కంపెనీ ఇది. తెలంగాణ సాధించినటువంటి ఒక పెద్ద విజయంగా కూడా ఇప్పుడు తెలంగాణ పాలకులు భావిస్తూ ఉన్నారు. మరి టెస్లా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా క్లిక్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ BYD వచ్చి తెలంగాణలో లాంచ్ అయిన తర్వాత టెస్లాకి 2 కోట్లు పెట్టేవాళ్ళు 1 కోటి రూపాయలకే BYD వస్తుంది. లేదు టెస్లాకి 1 కోటి రూపాయలు పెట్టాల్సి వస్తే BYDకి 50 లక్షలే పెట్టాల్సి వస్తుంది. పోనీ దానివల్ల డబ్బులు పెట్టినందువల్ల అది మెరుగైనటువంటి కారా అంటే అది కూడా కాదు. దానికంటే మెరుగైనటువంటి కారు BYD టెస్లా కంటే. సో కాబట్టి అన్ని రకాలుగా పోల్చి చూస్తే ఇప్పుడు BYD బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా టెస్లాని మించిపోయింది. దాన్ని వ్యూహాత్మకంగా తెలంగాణలో లాంచ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తుందా రాదా అనే దాని మీద కామెంట్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా BYDని తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి థ్యాంక్ యూ.